ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనను పీటీ వారెంట్ పైన అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు ఆయనపైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక 150 కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనను పీటీ వారెంట్ పైన అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ఇక ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు ఆయన పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక వీటన్నిటికీ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, రాధాకిషన్ రావును పోలీసులు అదుపులోకి తెలుస్తా ఉంది. పీటీ వారెంట్ అంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావుకు సంబంధించి బెయిల్ కోసం ట్రై చేశాడు, కానీ బెయిల్ కూడా దొరకలేదు. కాకపోతే వాళ్ళ మదర్ తెలిపినప్పుడు మాత్రమే బెయిల్, టెంపరీ బెయిల్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళ మదర్ చూసి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే మాత్రం జూబ్లీస్ పోలీస్ స్టేషన్ నమోదైన కేసులో ఆయన అరెస్ట్ అయిన చూస్తా ఉంది. ఆ కేసు సంబంధించి ఓ ల్యాండ్ వ్యవహారం కేసులో ఆయన వ్యాపారవేత్తను బెదిరించాలని చెప్తని ఎఫ్ఐఆర్ అయింది. ఆ కేసులో వివరాలు సేకరించేందుకు పీటీ వారెంట్ మీద పోలీసులు అదుపుస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు రాధాకృష్ణ మీద మరో కేసు నమోదు అవడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు కాకుండా మరో కేసు అంటే బెదిరించి డబ్బులు వసూలు చేశాడని చెప్పి అక్రమంగా ఆయన ఇబ్బంది పెట్టాడని చెప్పిస్తున్న నేపథ్యంలో కేసు నమోదైంది. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఈ కేసు విషయం సంబంధించి పీటీ వారెంట్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.